హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ లక్ష్మీ ప్రసన్న. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ప్రసాదం రెసిపీ, బెల్లం అప్పాలు. శ్రావణ మాసంలో అమ్మవారికి నైవేద్యంగా ఈ బెల్లం అప్పాలను సమర్పిస్తారు. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరి ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. దీనికోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి 1 కప్పు గోధుమ పిండిని తీసుకోండి. 1 కప్పు బియ్య పిండిని కూడా తీసుకోండి. అలాగే 1/2 కప్పు సూజీని కూడా తీసుకోండి. ఇప్పుడు ఈ మూడింటిని మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ పై కడాయి పెట్టి అందులోకి 2.5 కప్పు బెల్లాన్ని వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి 2.5 నుండి 3 కప్పులు నీళ్ళని వేసుకోండి. ఇప్పుడు ఈ బెల్లాన్ని పూర్తిగా కరగనివ్వండి. ఇలా కలుపుకుంటూ బెల్లాన్ని కరగనివ్వండి. ఇలా బెల్లం అంతా పూర్తిగా కరిగిన తర్వాత స్ట్రైనర్ సహాయంతో ఈ బెల్లం వాటర్ను ఫిల్టర్ చేసి తీసుకోండి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ పై కడాయి పెట్టి ఈ బెల్లం వాటర్ని ఈ కడాయిలో వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా సాల్ట్ని వేసుకొని కలుపుకోండి. ఇప్పుడు మంటను లో ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని మనం మిక్స్ చేసి పెట్టుకున్న గోధుమ పిండి, బియ్య పిండి, సూజీ మిక్స్ను ఇందులో కొంచెం కొంచెం వేసుకుంటూ ఉండలు లేకుండా కంటిన్యూస్గా కలుపుతూ మిక్స్ చేసుకోండి. 5 నుండి 10 నిమిషాలకు ఈ పిండి అనేది దగ్గరకు అవుతుంది. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ యాలకుల పొడిని వేసుకోండి. తిరిగి ఇదంతా బాగా కలుపుకోండి. ఇప్పుడు ఇందులోకి 2-3 స్పూన్ల నెయ్యిని వేసుకోండి. ఇప్పుడు ఇదంతా బాగా కలుపుకొని పిండి అనేది ప్యాన్ నుండి సపరేట్ అయ్యేంత వరకు కలుపుకోండి. పిండి అనేది ఇలా ప్యాన్ నుండి సపరేట్ అయ్యేటప్పుడు స్టవ్ ఆఫ్ చేయండి. దీన్ని కొద్దిగా చల్లారే వరకు పక్కన పెట్టుకోండి. ఇది కొద్దిగా చల్లారిన తర్వాత స్టవ్ పై కడాయి పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసి ఆయిల్ని వేడి చేయండి. ఇప్పుడు అప్పాలని ప్రిపేర్ చేయడం కోసం ఇలాంటి కవర్ని ఒకటి తీసుకుని చేతికి ఆయిల్ని రాసుకొని ఈ కవర్కి కూడా ఆయిల్ని అప్లై చేయండి. మనం రెడీ చేసి పెట్టుకున్న పిండిలో నుంచి కొద్దిగా పిండిని తీసుకుని ఇలా అప్పాల్లా చేసుకోండి. మరీ మందంగా కాకుండా మరీ పల్చగా కాకుండా చేసుకోండి. ఆయిల్ వేడిన తర్వాత ఈ అప్పాలను ఒక్కొక్కటిగా వేసుకోండి. ఒకేసారి కవర్ మీద 4 అప్పాలనైనా చేసి పెట్టుకోవచ్చు. మంటను మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకుని వీటిని ఫ్రై చేసుకోవాలి. 2 వైపులా తిప్పుకుంటూ ఈవెన్గా కాల్చుకోవాలి. ఇలా 2 వైపులా కాలిన తర్వాత ఒక గెరిటతో తీసుకుని మరొక గెరిటతో ఇలా ఒత్తి తీసుకోండి. ఇలా చేయడం వల్ల ఎక్సెస్ ఆయిల్ అంతా పోతుంది. ఇలానే అన్ని అప్పాలను కూడా తయారు చేసుకోండి. అంతేనండి, మనకి బెల్లం అప్పాలు రెడీ అయిపోయాయి. మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.